ఈరోజు క్లాస్లో మనం కన్వర్షన్ ట్రాకింగ్ అండ్ రీమార్కెటింగ్ గురించి డిస్కస్ చేస్తాం. సో ఇంతవరకు మనం యాడ్స్ ఎలా రన్ చేయాలో చూసాం. సో యాడ్స్ ఒక్కటి రన్ చేస్తే సరిపోతుందా? సో ఏ No. యాడ్స్ బాగా వర్క్ అవుతున్నాయి, ఏ క్యాంపెయిన్ వల్ల మనకి ఎక్కువ బెనిఫిట్ అవుతుంది అవంతా కూడా తెలుసుకోవాలి కదా. సో వీ హ్యావ్ టు Yes. ట్రాక్ ఎవ్రీథింగ్. సో దట్ కెన్ బి డన్ త్రూ కన్వర్షన్ ట్రాకింగ్. సో కన్వర్షన్ ట్రాకింగ్ త్రూ మనం చేయొచ్చు అనమాట. ఫస్ట్ అసలు ఈ కన్వర్షన్ అంటే ఏంటి? So, if a visitor or a user completes a valuable or a profitable action or a group of actions on our website or mobile app, then it is called a conversion. సో సింపుల్గా చెప్పాలి అంటే ఒక యూజర్ కానీ ఒక విజిటర్ కానీ మన యాడ్ మీద క్లిక్ చేసిన తర్వాత దే విల్ బి రీడైరెక్టెడ్ టు అవర్ వెబ్సైట్. మన వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏదన్నా వాల్యుబుల్ యాక్షన్ కానీ ప్రాఫిటబుల్ యాక్షన్ కానీ చేస్తే దాన్ని కన్వర్షన్ అంటాం. What is a valuable action or a profitable action? ఈ యాక్షన్స్ అనేటివి ఒక్కొక్క వెబ్సైట్కి ఒక్కోలా ఉంటాయండి. సో ఎవ్రీ వెబ్సైట్ ఆర్ యాప్ కన్సిడర్స్ డిఫరెంట్ యాక్షన్స్ యాజ్ ఎ కన్వర్షన్. సో ఈ యాక్షన్స్ ఏంటి అంటే ఇట్ కెన్ బి జనరేటింగ్ లీడ్స్, ఇట్ కెన్ బి పర్చేసింగ్ ఎ ప్రోడక్ట్, ఇట్ కెన్ బి డౌన్లోడింగ్ ఎ బ్రోచర్, ఈమెయిల్ సైన్ అప్, ఆర్ ఎల్స్ ఫిల్లింగ్ ఎ ఫామ్, కాలింగ్ అవర్ బిజినెస్, సో సబ్స్క్రైబింగ్ టు అవర్ న్యూస్ లెటర్. ఇలా చాలా యాక్షన్స్ ఉన్నాయండి. సో ఇవన్నీ కూడా వాల్యుబుల్ యాక్షన్స్ అన్నమాట. సో ఒక్కొక్క వెబ్సైట్కి ఒక్కోలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈస్ ఫర్ అమెజాన్, పర్చేసింగ్ ఏ ప్రోడక్ట్ అనేది వాళ్ళకు వాల్యుబుల్ యాక్షన్. ఇఫ్ ఇట్ ఈస్ మీ, నాకు ఎవరైనా సరే నా వెబ్సైట్కి వస్తే నా ఫామ్ ఫిల్అప్ చేయాలి, ఆర్ దే షుడ్ కాల్ మై బిజినెస్, ఇట్ ఈస్ ఎ ప్రాఫిటబుల్ యాక్షన్ ఫర్ మీ. అలాగా ఒక్కొక్క వెబ్సైట్కి ఒక్కొక్క ఇంపార్టెంట్ యాక్షన్స్ అనేవి ఉంటాయన్నమాట. యూజర్ అనేవాడు అది ఫిల్ చేస్తే దాన్ని కన్వర్షన్ అని అంటాం. క్లియర్ వాట్ ఈస్ ఎ కన్వర్షన్? Yeah. రైట్. ఓకే. సో యూజర్ అనేవాడు ఒకటైనా కన్వర్షన్ కంప్లీట్ చేయొచ్చు, లేకుంటే మల్టిపుల్ కూడా చేయొచ్చు అండి. మీన్స్ సో వాడు నా వెబ్సైట్కి వచ్చాడు, సైన్ అప్ చేశాడు నా వెబ్సైట్లో, అండ్ దెన్ హీ పర్చేస్డ్ ఏ ప్రోడక్ట్. ఇప్పుడు టూ వాల్యుబుల్ యాక్షన్స్ పర్ఫామ్ చేసినట్టు. ఇందాక నేను చెప్పినట్టు నా వెబ్సైట్కి వచ్చి నా ఫామ్ ఫిల్అప్ చేశాడు, నా బిజినెస్కి కూడా కాల్ చేశాడు. టూ కన్వర్షన్స్ కంప్లీట్ చేసినట్టు. అలాగా యూజర్ అనేవాడు మన యాడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఏదైనా వాల్యుబుల్ యాక్షన్ పర్ఫామ్ చేస్తే దాన్ని కన్వర్షన్ అంటాం. సో వాటిని ట్రాక్ చేయడమే కన్వర్షన్ ట్రాకింగ్ అంటామండి. సో ఇట్ ఈస్ ఎ feature in Google Ads. So it helps us measure the actions people take after interacting with our ad. మన యాడ్ని క్లిక్ చేసిన తర్వాత యూజర్ అనేవాడు మన వెబ్సైట్లో ల్యాండ్ అవుతాడు. మన వెబ్సైట్లో ల్యాండ్ అయిన తర్వాత అతను ఏం చేస్తున్నాడు మన వెబ్సైట్లో అనేది ట్రాక్ చేయడమే కన్వర్షన్ ట్రాకింగ్. సో వీ విల్ ట్రాక్ ఎవ్రీథింగ్ వాట్ ఎ యూజర్ ఈస్ పర్ఫార్మింగ్ ఆన్ అవర్ వెబ్సైట్. సో ఈ కన్వర్షన్ ట్రాకింగ్ చేయడం వల్ల యూజ్ ఏంటి? సో మెయిన్ యూజ్ ఏంటి అంటే ఏ క్యాంపెయిన్స్ ఆర్ ఏ యాడ్స్ వల్ల మనకు రియల్ బిజినెస్ జరుగుతుంది అనేది తెలుసుకోవచ్చండి. ఇప్పుడు మనం యాడ్స్ రన్ చేస్తున్నాము అంటే జస్ట్ వ్యూస్ కోసం, క్లిక్స్ కోసం, వ్యూయర్ అనేవాడు మన వెబ్సైట్లో ల్యాండ్ అయితే చాలు అనే ఉద్దేశంతో కాదు. వీ వాంట్ సమ్ బిజినెస్. నా వెబ్సైట్కి వచ్చిన తర్వాత అతను నా ప్రోడక్ట్ పర్చేస్ చేయడము, లేదంటే ఫామ్ ఫిలప్ చేయడము, నా బిజినెస్కి కాల్ చేయడము, ఇలాగా నాకు రియల్ బిజినెస్ అనేది జరగాలన్నమాట. సో రియల్ బిజినెస్ జరుగుతుందా లేదా, రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అనేది తెలుసుకోవడం కోసం బాగా పనిచేస్తుంది. అండ్ ఆల్సో ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఆర్ఓఐ, మీన్స్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. సో ఇప్పుడు నేను యాడ్స్ మీద ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నా, నాకు రిటర్న్ వస్తుందా లేదా అమౌంట్. సో నేను కరెక్ట్గానే యాడ్స్ రన్ చేస్తున్నాను లేదా, సో ఐ ఐ టేకింగ్ ఎ గుడ్ డెసిషన్స్ ఆన్ మై యాడ్ స్పెండ్, నేను కరెక్ట్గా అమౌంట్ స్పెండ్ చేస్తున్నానా లేదా, ఇదంతా కూడా ఈ కన్వర్షన్ ట్రాకింగ్ త్రూ మనం తెలుసుకోవచ్చు. ఎప్పుడైనా సరే కొంచెం అమౌంట్ అనేది స్పెండ్ చేస్తున్నామా అడ్వర్టైజింగ్ మీద అంటే ఎందుకు? అడ్వర్టైజింగ్ త్రూ మన బ్రాండ్ ఇంప్రూవ్ అవుతుంది, అందరికీ తెలుస్తుంది, నా బిజినెస్ పెరుగుతుంది అనే ఉద్దేశంతో చేస్తాం. రైట్. సో అది ఎలా జరుగుతుంది అనేది కన్వర్షన్ ట్రాకింగ్ త్రూ మనం తెలుసుకోవచ్చు అనమాట. నా హౌ దిస్ కన్వర్షన్ ట్రాకింగ్ వర్క్స్. సో 3 సింపుల్ స్టెప్స్లో మనం ఇది చేయొచ్చండి. సో ఫస్ట్ థింగ్ ఈజ్ సో సెటప్
conversion actions. Conversion actions means, so what user actions we want to track on our website. మన వెబ్సైట్లో ఏమేం ట్రాక్ చేయాలి అనుకుంటున్నాం అనేది ఫస్ట్ డిఫైన్ చేసుకోవాలండి. లైక్ పర్చేజా, ఫిల్లింగ్ అప్ ఏ కాంటాక్ట్ ఫామా, బిజినెస్కి కాల్ చేయడమా, ఇలా యూజర్ అనేవాడు ఏం యాక్షన్ చేస్తే ట్రాక్ అవ్వాలి. ఫస్ట్ అది మనం సెటప్ చేసుకోవాలి. నెక్స్ట్ వీ హ్యావ్ టు కనెక్ట్ అవర్ గూగుల్ యాడ్స్ అకౌంట్ విత్ అవర్ వెబ్సైట్. ఎందుకు కనెక్ట్ చేసుకోవాలి? సో నా యాడ్ మీద క్లిక్ చేసిన తర్వాత యూజర్ అనేవాడు వెబ్సైట్కే వెళ్తాడు. వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత అతను ఏం చేస్తున్నాడని తెలుసుకోవాలంటే గూగుల్ యాడ్స్కి యాక్సెస్ ఉండాలన్నమాట. సో ఫర్ దాట్ కేస్ యూ హ్యావ్ టు కనెక్ట్ దమ్. అండ్ నెక్స్ట్, సో సెలెక్ట్ కన్వర్షన్ గోల్ అండ్ దెన్ క్రియేట్ ఏ క్యాంపెయిన్. సో ఒక గోల్ అనేది సెటప్ చేసుకోవాలి మనం. మీన్స్, సో వెబ్సైట్లో ఏం యాక్షన్స్ ట్రాక్ చేయాలి. ఇఫ్ ఇట్ ఈస్ ఎ మొబైల్ యాప్, ఒకవేళ నాది వెబ్సైట్ కాదు మొబైల్ యాప్ అనుకుంటే, యూజర్ అనేవాడు మొబైల్ యాప్కి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నాడని ట్రాక్ చేద్దాం అనుకుంటున్నాం. సో లైక్ దాట్ వీ హ్యావ్ టు సెటప్ ఎ గోల్. ఓకే, సో ఆ గోల్ ఏంటి అనేది మనం సెటప్ చేసేటప్పుడు నేను చూపిస్తాను అంటే మీకు. అండ్ దెన్ వీ క్రియేట్ క్యాంపెయిన్. సో ఈ క్యాంపెయిన్ ఎందుకు క్రియేట్ చేస్తాం ఏంటి అనేది నేను రీమార్కెటింగ్ చేసేటప్పుడు చెప్తాను. ఓకే, సో ఫస్ట్ ఈ కన్వర్షన్ ట్రాకింగ్ సెటప్ చేయాలి అంటే ఎలాగా? సో నేను గూగుల్ యాడ్స్లోకి లాగిన్ అయి ఉన్నానండి. సో నెక్స్ట్ యూ హ్యావ్ టు గో టు గోల్స్ అండ్ దెన్ కన్వర్షన్స్ అండ్ దెన్ సమ్మరీ. ఓకే, సో కొంచెం కిందకి స్క్రోల్ చేయండి అండ్ దెన్ క్లిక్ ఆన్ క్రియేట్ ఏ కన్వర్షన్ యాక్షన్. పైననే మీకు కనిపించకపోవచ్చు, సో స్క్రోల్ డౌన్ అ బిట్. సో చూడండి, ఇందాక నేను చెప్పాను కదా ఒక కన్వర్షన్ గోల్ అనేది సెలెక్ట్ చేసుకోండి అని. సో నా ఇట్స్ ది టైం. సో మన గోల్ ఏంటి? నేను ఐ వాంట్ టు ట్రాక్ కన్వర్షన్స్ ఆన్ మై వెబ్సైట్. సో ఒకవేళ కనుక మొబైల్ యాప్ వాడుతూ ఉంటే మొబైల్ యాప్లో కన్వర్షన్స్ ట్రాక్ చేద్దాం అనుకుంటున్నాను, అలా యూ కెన్ చూస్ దిస్. ఆర్ ఎల్స్ కన్వర్షన్స్ ఫ్రమ్ ఫోన్ కాల్స్ ఆర్ ఆఫ్లైన్. ఆఫ్లైన్ కన్వర్షన్స్ అంటే ఏంటి? ఇప్పుడు యూజర్ అనేవాడు నా యాడ్ చూశాడండి. డైరెక్ట్గా అతను నా యాడ్ మీద క్లిక్ చేసి నా వెబ్సైట్కి వెళ్ళి పర్చేస్ చేస్తే ఇట్స్ ఎన్ ఆన్లైన్ కన్వర్షన్. అలా కాదు, ఒకవేళ యూజర్ అనేవాడు నా యాడ్ చూశాడు బట్ అతను ఆన్లైన్లో పర్చేస్ చేయలేదు, డైరెక్ట్గా నా షాప్కి వచ్చి పర్చేస్ చేశాడనమాట. సమ్హౌ హీ కన్వర్టెడ్ త్రూ మై యాడ్ ఓన్లీ. నా యాడ్ చూసి అతను కన్వర్ట్ అయ్యాడు బట్ అతను ఆఫ్లైన్లో పర్చేస్ చేస్తాడు నా షాప్కి వచ్చి. సో అలాంటప్పుడు వాటిని ఆఫ్లైన్ కన్వర్షన్స్ అంటాం. ఇప్పుడు గూగుల్కి తెలుస్తుందా అంటే తను కన్వర్ట్ అయ్యాడని? No. నో, తెలియదు. ఎందుకు? నా షాప్కి వచ్చి పర్సనల్గా తను కొనుక్కొని వెళ్ళాడు. సో దట్స్ వై వీ కెన్ గివ్ దట్ డేటా. ఆ డేటా అంతా కూడా మనం అప్లోడ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ యూ కెన్ త్రూ సిఆర్ఎం, దెర్ ఆర్ సమ్ టూల్స్ ఆర్ త్రూ యూ కెన్ ఇంపోర్ట్ త్రూ ఎ ఫైల్. అలా మనం ఆ డీటెయిల్స్ అన్ని కూడా అప్లోడ్ చేయొచ్చు. ఇఫ్ యూ వాంట్ టు కీప్ ట్రాక్ ఎవ్రీథింగ్, ప్రతి ఒక్కటి నేను పర్ఫెక్ట్గా ట్రాక్ చేసుకోవాలి అనుకుంటే అవన్నీ కూడా మీరు అప్లోడ్ చేయొచ్చు. సో ఫర్ నా ఐ వాంట్ టు ట్రాక్ కన్వర్షన్స్ ఆన్ మై వెబ్సైట్. సో మీ ఇక్కడ మీ వెబ్సైట్ యూఆర్ఎల్ అనేది ఇవ్వండి. ఐ క్లిక్ ఆన్ యాడ్ యూఆర్ఎల్, వెబ్ పేజ్ యూఆర్ఎల్. సో ప్రాపర్ వెబ్ పేజ్ యూఆర్ఎల్ ఇవ్వండి, ఎందుకంటే తర్వాత మనం ఈ వెబ్సైట్తో కనెక్ట్ చేయాలి అన్నమాట గూగుల్ యాడ్స్ని. ఐ క్లిక్ ఆన్ స్కాన్. సో ఇప్పుడు మనల్ని ఇది కోడ్ ప్లేస్ చేయమని అడుగుతుంది. సో గూగుల్ ట్యాగ్ సెటప్. సో నా వీఆర్ కనెక్టింగ్ అవర్ వెబ్సైట్ విత్ గూగుల్ యాడ్స్. నా వెబ్సైట్లో ఏమేమి జరుగుతుంది, యూజర్ అనేవాడు ఏమేమి చేస్తున్నాడు ట్రాక్ చేయాలంటే హ్యావ్ టు డూ దిస్. ఇన్స్టాల్ మాన్యువల్లీ, దీన్ని కాపీ చేసుకోండి. సో డోంట్ క్లోజ్ దిస్ విండో ఫర్ సమ్ టైమ్. సో గో టు యువర్ వెబ్సైట్, లాగిన్ టు వర్డ్ ప్రెస్. సో ఎక్కడ ప్లేస్ చేయమని చెప్తున్నారు? ఆన్ ఎవ్రీ పేజ్ ఆఫ్ యువర్ వెబ్సైట్ ఇన్ ది హెడ్ సెక్షన్. హెడ్ సెక్షన్లో పేస్ట్ చేయమంటున్నారు. సో యూ కెన్ గో టు సెట్టింగ్స్,
హెడర్స్ అండ్ ఫూటర్స్ ప్లగిన్ వాడున్నామండి ఇంతకుముందు. చాలా రోజులు అయిపోయింది, గుర్తుందని అనుకుంటున్నా. Yes. అక్కడికి వెళ్ళి హెడ్ సెక్షన్లో పేస్ట్ చేయండి. వేరే కోడ్స్ ఉన్నా పర్లేదు, సింపుల్గా మీరు ఎంటర్ ఇచ్చేసి ఇక్కడ ప్లేస్ చేయొచ్చు. అండ్ దెన్ క్లిక్ ఆన్ సేవ్. ఇలా చేయొచ్చు. లేదు అంటే మీరు అపియరెన్స్ అండ్ దెన్ థీమ్ ఫైల్ ఎడిటర్ అండ్ దెన్ హెడర్ సెక్షన్లోకి వెళ్ళి హెడ్ ట్యాగ్ క్లోజ్ అయ్యే ముందర ఇక్కడ ఒక ఎంటర్ ఇచ్చి ఇక్కడ కూడా మీరు కోడ్ ప్లేస్ చేసుకుని అప్డేట్ ఫైల్ మీద క్లిక్ చేయొచ్చు. సో యూ కెన్ డూ ఎయిదర్ ఆఫ్ దిస్, ఏదో ఒకటి చేస్తే సరిపోతుంది. కోడ్లో చేంజ్ చేయడం మీకు ఇష్టం లేదు అనుకుంటే యూ కెన్ హ్యాపీలీ గో ఫర్ ఇన్సర్ట్ హెడర్స్ అండ్ ఫూటర్స్ ప్లగిన్. దట్ ఈస్ ది సేఫెస్ట్ వే. నేను ప్లేస్ చేసేసానండి, సేవ్ కూడా చేసేసాను. సో ఐల్ చెక్ వన్స్ అగైన్. కొన్నిసార్లు ఈ ట్యాగ్ ఫైర్ అవ్వడానికి అంటే అప్డేట్ అవ్వడానికి టైం పట్టొచ్చు. సో డోంట్ వరీ. సో సేవ్ చేశాను. ఐల్ గో బ్యాక్ అండ్ ఐల్ క్లిక్ ఆన్ టెస్ట్ ఇన్స్టాలేషన్. సో మీరు వేరే వేస్లో కూడా ఈ కోడ్ని వెరిఫై చేసుకోవచ్చు, కాకపోతే దిస్ ఈస్ ది ఈజియెస్ట్ వే. సో వాసిన్ డిటెక్టెడ్. సో ఇప్పుడే కదండి పేస్ట్ చేశాను, సో డిటెక్ట్ అవ్వకపోవచ్చు. ఇట్స్ ఓకే, క్లోజ్ ఇట్. నేను కరెక్ట్గానే పేస్ట్ చేశాను. ఐ క్లిక్ ఆన్ డన్. సో నా సేవ్ అండ్ కంటిన్యూ. సో గ్రూప్ యువర్ కన్వర్షన్స్ అని చెప్తుంది, ఆర్ ఎల్స్ చూస్ ఎ కన్వర్షన్ గోల్. సో ఏ కన్వర్షన్ యాక్షన్ని మీరు ట్రాక్ చేయాలి అనుకుంటున్నారు వెబ్సైట్లో. సో చూడండి, ఒక్కొక్క వెబ్సైట్కి ఒక్కొక్క వాల్యుబుల్ యాక్షన్ ఉంటుంది అని చెప్పాను కదా, ఇక్కడ అలాగే పర్చేజ్, సైన్ అప్, సబ్స్క్రైబ్, సో బుక్ అపాయింట్మెంట్, రిక్వెస్ట్ కోడ్, బిగిన్ చెక్అవుట్. సో ఇలా వేరియస్ యాక్షన్స్ ఉన్నాయండి. సో యూ కెన్ చూస్ ఎనీ వన్. సో నేనైతే ఐ వాంట్ టు చూస్ సబ్మిట్ లీడ్ ఫామ్. సో ఆల్రెడీ ఒక కన్వర్షన్ ఉందంట, సో నేను సబ్మిట్ లీడ్ ఫామ్ చూస్ చేసుకుంటాను. సో మీన్స్ ఎవరైనా యూజర్ నా వెబ్సైట్కి వెళ్తే హీ షుడ్ ఫిల్ అప్ మై ఫామ్. సో ఐ విల్ గో బ్యాక్, ఆర్ ఎల్స్ యూ కెన్ చూస్ సైన్ అప్ ఆల్సో. సైన్ అప్ అంటే లాగిన్ అవ్వడం, అకౌంట్ క్రియేట్ చేసుకోవడం అలాగా. సో ప్రస్తుతానికైతే సో ఐ విల్ గో ఫర్ submit lead form. So you can create a conversion two ways manually. So manually with code. సో ఆటోమేటికల్లీ వితౌట్ కోడ్ అంటే మీరు ఎట్లాంటి కన్వర్షన్ ట్రాకింగ్ కోడ్ పేస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. దీని గురించి నేను తర్వాత డిస్కస్ చేస్తాను. మాన్యువల్లీ విత్ కోడ్, సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో కన్వర్షన్ సెట్టింగ్స్, సో యాక్షన్ ఆప్టిమైజేషన్, ఇది ప్రైమరీ యాక్షన్ అయినా అని అడుగుతుందండి. సో మీ మెయిన్ కన్వర్షన్ ట్రాక్ చేయాలనుకుంటున్నారు కదా, అది మెయిన్ ఇదేనా ఆర్ సెకండరీ వన్నా. సో మీరు ఇంతకు ముందు చెప్పినట్టు 2-3 కన్వర్షన్ యాక్షన్స్ కూడా మీరు ట్రాక్ చేసుకోవచ్చు. సో ఇది మెయినా లేకుంటే సెకండరీనా అలా అడుగుతుంది. సో ఐఎమ్ చూసింగ్ దిస్ యాజ్ ప్రైమరీ. అండ్ దెన్ కన్వర్షన్ నేమ్, సో యూ కెన్ గివ్ ఎ నేమ్. సో సబ్మిట్ లీడ్ ఫామ్ ఈస్ ఫైన్ ఫర్ మీ, నేను అదే ఇస్తున్నాను. నెక్స్ట్ థింగ్ ఈజ్ వాల్యూ. వాల్యూ మీన్స్ మానిటరీ వర్త్. సో ఇక్కడ చూడండి, యూజ్ సేమ్ వాల్యూ ఫర్ ఈచ్ కన్వర్షన్, యూజ్ డిఫరెంట్ వాల్యూస్ ఫర్ ఈచ్ కన్వర్షన్ అండ్ డోంట్ యూజ్ ఎ వాల్యూ. సో ఇందాక నేను చెప్పినట్టు వాల్యూ అంటే ఈచ్ కన్వర్షన్కి మానిటరీ వర్త్ ఎంత ఉంది అని తెలుసుకోవడానికి ఇది వాడతామండి. ఐ విల్ గివ్ అన్ ఎగ్జాంపుల్. సో ఫర్ ఎగ్జాంపుల్, ఒక యూజర్ అనేవాడు ఒక వెబ్సైట్కి వెళ్ళాడు లైక్ అమెజాన్ అండ్ హీ పర్చేస్డ్ ఎ ప్రోడక్ట్. సో నా అతను కన్వర్ట్ అయినట్టా అండి? Yes. ఎస్, హీ కన్వర్టెడ్ బికాస్ హీ పర్చేస్డ్ ఎ ప్రోడక్ట్. సో ఆ Mm. ప్రోడక్ట్ వాల్యూ సమ్ 2000 రూపీస్ అనుకుందామండి. సో దిస్ ఈస్ ది Okay. వాల్యూ. కన్వర్షన్ జరగడం ఒకటి, సో ఆ వాల్యూ ఎంత, ఈచ్ వాల్యూ ఆఫ్ దట్ కన్వర్షన్. ఓకే. సో ఇప్పుడు నేను లీడ్ ఫామ్ ఉందండి, నా లీడ్ ఫామ్ ఎవరైనా సబ్మిట్ చేశాడు, దాని త్రూ నేను ఏమైనా ఎర్న్ చేస్తున్నానా? No. నో, రైట్, నథింగ్. సో సింపుల్గా మీరు ఏం చూస్ చేసుకోవచ్చు, యూ కెన్ చూస్ డోంట్ యూజ్ ఎ వాల్యూ. సో జస్ట్ ఫామ్ ఫిలప్ చేసినంత మాత్రాన అతను నా కోర్స్ జాయిన్ అయిపోతాడు, నాకు ఫీజు పే చేస్తాడు అని అర్థం కాదు. సో ఐ జస్ట్ గాట్ ఎ లీడ్ అంతే. సో ఒకవేళ కనుక మీకు మానిటరీ థింగ్స్ ఏమన్నా వస్తూ ఉంటే, సో ఆ యూజర్ అనేవాడు ఆ యాక్షన్ పర్ఫామ్ చేయడం వల్ల మీకు మనీ కానీ అట్లా ఏమన్నా వస్తూ ఉంటే ఇక్కడ మీరు మెన్షన్ చేయొచ్చు. సో అండ్ దెన్ యూజ్ డిఫరెంట్ వాల్యూస్ ఫర్ ఈచ్ కన్వర్షన్. డిఫరెంట్ వాల్యూస్ అంటే ఏంటి? సో ఇది యూజువల్గా ఈ కామర్స్ సైట్స్కి బాగా పనికొస్తుందండి.
ఐ విల్ టేక్ ది సేమ్ ఎగ్జాంపుల్. సో యూజర్ ఏ అనేవాడు సో అమెజాన్ సైట్కి వెళ్ళి ఒక ప్రోడక్ట్ కొన్నాడు. ఆ ప్రోడక్ట్ వర్త్ 2000 రూపీస్. అగైన్ అతను ఇంకో ప్రోడక్ట్ కూడా కొన్నాడు. ఆ ప్రోడక్ట్ వర్త్ ఇస్ 1000 రూపీస్. అవునా? ఓకే. రైట్ నా ది టూ వాల్యూస్ ఆర్ డిఫరెంట్. కరెక్టా అండి? ఎస్. రైట్. సో అలా మీరు ఈచ్ కన్వర్షన్కి ఒక డిఫరెంట్ మానిటరీ వాల్యూ ఉంటుంది, డిఫరెంట్ మనీ వాల్యూ ఉంటుంది అనుకుంటే యూ కెన్ చూస్ దిస్. సో ప్రతి దానికి కూడా సేమ్ వాల్యూ. మీరు ఒకవేళ ఒకే ప్రోడక్టే సెల్ చేస్తున్నారు, ఆ ప్రోడక్ట్ ప్రైస్ టోటల్ సైట్ వైడ్ మొత్తం సేమ్, ఒకే ప్రోడక్ట్ సెల్ చేస్తున్నారు, ప్రోడక్ట్ వర్త్ సేమ్. సో దెన్ యూ కెన్ చూస్ దట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇది మోస్ట్లీ చెప్పాలంటే సర్వీస్ ఓరియంటెడ్ సైట్స్కి పనికొస్తుందండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ సెల్లింగ్ ఎ కోర్స్. దట్ కోర్స్ వాల్యూ ఇస్ సేమ్, రైట్? సో యూజర్ అనేవాడు ఒకసారే కొంటాడు ఆ కోర్స్, మళ్ళీ మళ్ళీ కొన్నాడు కదా. అదే అమెజాన్కి వెళ్తే అక్కడ డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉంటాయి. అతను డిఫరెంట్ ప్రోడక్ట్స్ కొన్నప్పుడు డిఫరెంట్ మానిటరీ వాల్యూస్ అనేది ఉంటాయి వాటికి. అదే నా కోర్స్కి సో 25K ఆర్ 27K విల్ బి ది ఫిక్స్డ్ ఫీస్, రైట్? యా. సో ఈచ్ కన్వర్షన్ విల్ హ్యావ్ సేమ్ వాల్యూ దేర్. ఇక్కడ డిఫరెంట్ వాల్యూస్ ఉంటాయి అన్నమాట. ఫారెల్స్ యూ కెన్ గో ఫర్ డోంట్ యూస్ ఎ వాల్యూ. సో ఇప్పుడు నాకు సైన్ అప్ చేసినంత మాత్రాన, ఐ మీన్ నా ఫామ్ ఫిల్అప్ చేసినంత మాత్రాన హీఈస్ నాట్ హీ ఇట్ ఈస్ నాట్ గ్యారంటీడ్ దట్ హీ విల్ జాయిన్ మై కోర్స్. సో సింప్లీ ఐఎమ్ చూసింగ్ దిస్ వన్, డోంట్ చూస్ ఎ వాల్యూ అని. అండ్ దెన్ దీనివల్ల యూజ్ ఏంటి? వీళ్ళు దీనివల్ల యూజ్ ఏంటి, ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే, సో లెట్స్ థింక్ దట్ వీఆర్ రన్నింగ్ టూ క్యాంపెయిన్స్. సో క్యాంపెయిన్ ఏ, క్యాంపెయిన్ బి, ఇలా టూ క్యాంపెయిన్స్ కనుక రన్ చేస్తూ ఉంటే, సో క్యాంపెయిన్ ఏ త్రూ నాకు 10 కన్వర్షన్స్ జరిగాయండి. సో ఈచ్ కన్వర్షన్ వాల్యూ ఈస్ 10K. అండ్ క్యాంపెయిన్ బి త్రూ నాకు 20 కన్వర్షన్స్ జరిగాయి అండ్ ఈచ్ కన్వర్షన్ వాల్యూ ఈస్ 200. సో ఇప్పుడు దీనివల్ల వచ్చిన రెవెన్యూ ఎంత? అవునా? ఎంత వచ్చింది చెప్పండి? 1 lakh వచ్చింది. 1 lakh. యా. సో దీనివల్ల జస్ట్ 4000 వచ్చింది. 4,000. సో అప్పుడు దీనికి ఎక్కువ ప్రయారిటైజ్ ఇస్తుంది అనమాట. సో క్యాంపెయిన్ బి ఎక్కువ కన్వర్షన్స్ జరిగిన దానివల్ల వచ్చిన అమౌంట్ నాకు 4000. క్యాంపెయిన్ ఏ వల్ల నాకు వచ్చిన అమౌంట్ 1 lakh. తక్కువ కన్వర్షన్సే జరిగాయి ఇక్కడ, కానీ నాకు 1 lakh వచ్చింది. సో మానిటరీ వర్త్లో చూసుకున్నప్పుడు క్యాంపెయిన్ ఏ బాగా పర్ఫామ్ చేసింది అన్నట్టు మనకు రిపోర్ట్స్ వస్తాయి అన్నమాట. అందువల్ల ఇది రైట్. Now count. So select how many conversions to count per click or interaction. సో ఇదేంటి అంటే గూగుల్ యాడ్స్ రికార్డ్స్ మల్టిపుల్ కన్వర్షన్స్ ఫ్రమ్ ది సేమ్ యూజర్ ఆఫ్టర్ ది ఇంటరాక్ట్ విత్ అవర్ యాడ్. ఒక యూజర్ అనేవాడు, ఒక సేమ్ యూజర్ అని చెప్తాను నేను, ఒక సేమ్ యూజర్ అనేవాడు మన యాడ్తో ఇంటరాక్ట్ అయిన తర్వాత అతను మల్టిపుల్ కన్వర్షన్స్ చేస్తే అది ఎలా రికార్డ్ చేసుకోవాలి. సో లెట్ మీ టేక్ అన్ ఎగ్జాంపుల్. సో దెర్ ఈస్ పర్సన్ ఏ. సో నా హీ ఫిల్డ్ అప్ మై ఫామ్. వెరీ గుడ్. సో సేమ్ ఇదే పర్సన్ ఏ అమెజాన్కి వెళ్ళాడండి. అతను ప్రోడక్ట్ 1 పర్చేస్ చేశాడు, ప్రోడక్ట్ 2 పర్చేస్ చేశాడు, ప్రోడక్ట్ 3 పర్చేస్ చేశాడు. ఇప్పుడు 3 డిఫరెంట్ కన్వర్షన్స్ ఇవి, అవునా? 3 times వాడికి మనీ వచ్చింది. ఆమె కరెక్ట్? యా. ఇప్పుడు ఇప్పుడు ఏ అనేవాడు నా వెబ్సైట్లో ఫామ్ ఫిల్అప్ చేశాడు. వాడు ఇప్పుడు ఒక 10 times ఫామ్ ఫిల్అప్ చేశాడు. సో వాట్ ఈస్ ది వాల్యూ? ఓన్లీ 1, రైట్? సో 10 times ఎస్. ఫామ్ ఫిల్అప్ చేసినా అక్కడ నాకు వచ్చిన లీడ్ ఒకటే, అవునా? ఆమె కరెక్ట్? యా. ఇక్కడ ప్రోడక్ట్స్ పర్చేస్ చేసినప్పుడు ప్రతి ప్రోడక్ట్కి ఒక డిఫరెంట్ ప్రైస్ ఉంటుంది. ఈజ్ పేయింగ్ ఎవ్రీ టైమ్. సో హియర్ ఇట్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ 3 డిఫరెంట్ కన్వర్షన్స్. ఇక్కడ అతను 10 times ఆ కన్వర్షన్ చేసినా కూడా అది 1 కింద లెక్క. సో ఐ చూజ్ ఇట్ యాజ్ 1. సో చూడండి, రికమెండెడ్ ఫర్ లీడ్స్, సైన్అప్స్ అండ్ అదర్ కన్వర్షన్స్. సో ఇక్కడ ఎవ్రీ అనేది దేనికి? ఫర్ పర్చేజెస్, బికాస్ ఎవ్రీ పర్చేజ్ ఈజ్ వాల్యుబుల్. సో ప్రతి పర్చేజ్కి ఒక ప్రైస్ ఉంటుంది, అతను ఆ ప్రైస్ పే చేస్తాడు, కాబట్టి ఎవ్రీ పర్చేజ్ ఈజ్ వాల్యుబుల్. ఒకవేళ కనుక మీరు ఈ కామర్స్ సైట్ అయితే యూ హ్యావ్ టు చూస్ ఎవ్రీ. సో నాది సర్వీస్ ఓరియంటెడ్ సైట్, ఫిల్లింగ్ అప్ ఏ ఫామ్ నేను ట్రాక్ చేస్తున్నాను. అక్కడ 10 సార్లు కాదు 100 సార్లు సేమ్ యూజర్ ఫిల్ చేసినా ఒక్క లీడ్ వచ్చినట్టే. సో ఐఎమ్ చూసింగ్ 1. నా క్లిక్ త్రూ కన్వర్షన్ విండో. సో కన్వర్షన్స్ కెన్ హ్యాపెన్ డేస్ ఆఫ్టర్ సమ్వన్ ఇంటరాక్ట్స్ విత్ యర్ యాడ్. ఒక యూజర్ అనేవాడు నా యాడ్ మీద క్లిక్ చేశాడండి.
నా వెబ్సైట్కి వచ్చాడు. అతను ఆ ఫస్ట్ క్లిక్లోనే కన్వర్ట్ అయిపోవాలని ఏమైనా రూల్ ఉందా? No. నో, రైట్? సో Yes. ఇక్కడ అదేనండి, ఇక్కడ ఒక విండో పీరియడ్ పెడుతున్నాడు అన్నమాట. ఏంటంటే ఒక యూజర్ అనేవాడు మన యాడ్ మీద క్లిక్ చేసిన తర్వాత అతను ఎన్ని రోజులకి కన్వర్ట్ అయితే అది ఈ మన గూగుల్ యాడ్స్ త్రూ కన్వర్ట్ అయ్యాడు అని క్రెడిట్ ఇవ్వాలి. లైక్ దట్ దే ఆర్ క్యాలిక్యులేటింగ్ అనమాట. సో యూ కెన్ చూస్ ద టైమ్ పీరియడ్. సో లైక్ 90 డేసా ఆర్ ఎల్స్, సో విత్ ఇన్ 45 డేస్ కన్వర్ట్ అయితే ఐ గివ్ యూ ది క్రెడిట్ అన్నట్టు మీరు చెప్పొచ్చు అనమాట. యూజర్ అనేవాడు Okay. మన యాడ్ క్లిక్ చేసిన తర్వాత సో విత్ ఇన్ 45 డేస్ నాకు నా ఫామ్ ఫిల్అప్ చేస్తే సో ఐ విల్ గివ్ ఏ క్రెడిట్ టు హిమ్. క్రెడిట్ టు హిమ్ అంట, ఐ విల్ గివ్ ఏ క్రెడిట్ టు గూగుల్ యాడ్స్ అన్నట్టు. నా ఎంగేజ్డ్ వ్యూ కన్వర్షన్ విండో. సో ఎంగేజ్డ్ వ్యూ అంటే ఏంటి? ఇందాక క్లిక్ అన్నారు, ఇప్పుడు ఎంగేజ్డ్ వ్యూ అంటున్నాడు. సో ఆఫ్టర్ ఎ వీడియో ఎంగేజ్మెంట్ ఇక్కడ. సో వీడియో మీన్స్ యూజర్ అనేవాడు యూట్యూబ్లో అనుకోండి, ఇది మెయిన్లీ వీడియోస్ ఎక్కడ ఉంటాయి? యూట్యూబ్లోనే ఉంటాయి కదా. సో నా యూట్యూబ్, ఓకే, సో మెయిన్లీ టు యూట్యూబ్ బికాస్ వీడియోస్ ఆర్ ప్రజెంట్ ఆన్ యూట్యూబ్ ఓన్లీ. సో అండ్ అదర్ వీడియో యాడ్స్ ఇది అప్లికబుల్ అవుతుంది. సో సమ్మన్ వాచెస్ అవర్ వీడియో యాడ్ వితౌట్ క్లికింగ్ ఇట్. సో మన వీడియో యాడ్ చూశాడు, బట్ అతను మన వీడియో యాడ్తో ఇంటరాక్ట్ అవ్వలేదు. సో ఒకవేళ అతను తర్వాత కన్వర్ట్ అయితే, సో ఎన్ని రోజుల తర్వాత కన్వర్ట్ అయితే నేను గూగుల్ యాడ్స్కి క్రెడిట్ ఇవ్వాలి అనేది ఎంగేజ్డ్ వ్యూ కన్వర్షన్ విండో. సో మన యూట్యూబ్ యాడ్ చూశాడు, యూట్యూబ్ యాడ్ అంటే వీడియో యాడ్ అనుకోండి, వీడియో యాడ్ చూశాడు కానీ మన వీడియో యాడ్తో అతను ఎంగేజ్ అవ్వలేదు. ఐ మీన్ హీ డిడెంట్ క్లిక్ ఆన్ మై యాడ్. క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా నా వెబ్సైట్కి వెళ్ళిపోతాడండి, బట్ హీ డిడెంట్ క్లిక్ ఆన్ మై యాడ్. సో చూసిన తర్వాత, జస్ట్ చూసిన తర్వాత ఎన్ని రోజుల లోపల కన్వర్ట్ అయితే ఐ షుడ్ గివ్ ది క్రెడిట్. సో విత్ ఇన్ 3 డేస్ అని బై డిఫాల్ట్ ఉంది ఇక్కడ. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చేంజ్ ఇట్. 3 డేసా, 6 డేసా, 5 డేసా అలాగా మీరు చూస్ చేసుకోవచ్చు. సో విత్ ఇన్ 1 వీక్ కన్వర్ట్ అయితే ఐ విల్ గివ్ యూ ది క్రెడిట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వ్యూ త్రూ కన్వర్షన్ విండో. సో ఇక్కడ క్లిక్ కదా, ఇక్కడ ఓన్లీ వ్యూ అండి. మీన్స్ యూజర్ అనేవాడు నా యాడ్ జస్ట్ చూశాడంతే, క్లిక్ కూడా చేయలేదు. సో యూజర్కి నా యాడ్ కనిపించింది అంతే, హీ డజంట్ ఈవెన్ క్లిక్ ఆన్ మై యాడ్. ఇఫ్ హీ కంప్లీట్స్ కన్వర్షన్ దెన్ ఐ షుడ్ గివ్ హిమ్ ది క్రెడిట్. సో ఎన్ని డేస్ లోపల కన్వర్షన్ అనేది జరగాలి. సో మోస్ట్లీ యాడ్ మీద క్లిక్ కూడా చేయలేదు, జస్ట్ చూసాడంతే. అట్లాంటి వాడు కన్వర్ట్ అవుతాడని నమ్మకం వెరీ లెస్ అండి. సో విత్ ఇన్ 1 డే అని చెప్పి పెడుతున్నారు వాళ్ళే. సో యూ కెన్ చూస్. సో విత్ ఇన్ 1 డేనా, విత్ ఇన్ 30 డేస్, ఆర్ కస్టమ్ టైం పీరియడ్ కూడా మీరు ఇచ్చుకోవచ్చు అండి. సో మీ ఇష్టం వచ్చిన టైం. సో ఐమ్ గివింగ్ 1 డే. జస్ట్ చూసినంత మాత్రం కన్వర్ట్ అయిపోతుందా? నెక్స్ట్ అట్రిబ్యూషన్ మోడల్. So it's nothing but like figuring out which ads, clicks, and keywords gets the credit for a conversion. సో ఒక కస్టమర్ జర్నీలో అతను యాడ్స్ చూసిండొచ్చు, క్లిక్ చేసిండొచ్చు, వేరియస్ కీవర్డ్స్తో సర్చ్ చేస్తే మన యాడ్ కూడా కనిపించిండొచ్చు. సో ఒకవేళ ఆ యూజర్ అనేవాడు కన్వర్ట్ అయితే ఏ యాడ్కి కానీ, ఏ క్లిక్కి కానీ, ఆర్ ఎల్స్ ఏ కీవర్డ్కి ఆ క్రెడిట్ వెళ్ళాలి అనేది అట్రిబ్యూషన్ మోడల్ డిఫైన్ చేస్తుంది. సో హౌ మచ్ క్రెడిట్ ఈచ్ యాడ్ ఇంటరాక్షన్ గెట్స్. ఓకే, సో దీంట్లో చాలా మోడల్స్ ఉన్నాయండి, ఇప్పుడు ఇవన్నీ కూడా తీసేశారు. సో లాస్ట్ క్లిక్ అంటే ఏంటి? సో హియర్ ది 100% క్రెడిట్ విల్ గో టు ది లాస్ట్ క్లిక్. సో ఫర్ ఎగ్జాంపుల్ యూజర్కి నా యాడ్ ఒక 5 టైమ్స్ కనిపించింది అనుకుందామండి. అతను 5 టైమ్స్ క్లిక్ చేశాడు, బట్ కన్వర్ట్ అయ్యేది మాత్రం లాస్ట్ క్లిక్లో కన్వర్ట్ అయ్యాడు అనమాట. అంటే 5th క్లిక్లో కన్వర్ట్ అయ్యాడు. అంటే 5th టైం క్లిక్ చేసినప్పుడు అతను నా ప్రోడక్ట్ పర్చేస్ చేయడమో, నా ఫామ్ ఫిల్అప్ చేయడమో చేస్తున్నాడు. సో ఆల్ ది 100% క్రెడిట్ విల్ గో టు దిస్ లాస్ట్ క్లిక్. అర్థమైందా అండి? Yes. రైట్. సో లాస్ట్ క్రెడిట్ అనేది ఆ లాస్ట్కి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇంకో రకంగా కూడా చెప్పొచ్చు దీన్ని. సో ఫస్ట్ 3 టైమ్స్ నేను సర్చ్ యాడ్ రన్ చేశాను, లాస్ట్ 2 క్లిక్స్ అప్పుడు నేను డిస్ప్లే నెట్వర్క్ యాడ్ రన్ చేశాను, అతను డిస్ప్లే నెట్వర్క్ యాడ్ అప్పుడు కన్వర్ట్ అయ్యాడు. సో డిస్ప్లే నెట్వర్క్ యాడ్లో అతను క్లిక్ చేసిన దానికి ఎక్కువ క్రెడిట్ పోతుంది ఇఫ్ యు ఆర్ రన్నింగ్ డిఫరెంట్ క్యాంపెయిన్స్ ఇన్ దాట్ కేస్. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ క్లిక్. సో సింపుల్ అండి, ఇందాక లాస్ట్ క్లిక్ అన్నా, ఇప్పుడు ఫస్ట్ క్లిక్ అన్నా. ఒకవేళ కనుక
5 టైమ్స్ యూజర్ అనేవాడు నా యాడ్ క్లిక్ చేశాడు. సో ఫస్ట్ క్లిక్కి ఎక్కువ క్రెడిట్ వెళ్ళిపోతుంది అన్నమాట. సో ఫస్ట్ టైమే కదా తనకి నా గురించి తెలిసింది. ఐ మీన్ హీ హావ్ సీన్ మై యాడ్ ఫర్ ది ఫస్ట్ టైం. అప్పుడే ఒక ఇంప్రెషన్ క్రియేట్ అయ్యి ఉండొచ్చేమో మైట్ బి. సో ఫర్ దాట్ ఐల్ గివ్ ఆల్ ది క్రెడిట్ టు ఫస్ట్ క్లిక్. నెక్స్ట్ థింగ్ లీనియర్. సో లీనియర్ మీన్స్ క్రెడిట్ విల్ బి షేర్డ్ ఈక్వల్లీ అక్రాస్ ఆల్ యాడ్ ఇంటరాక్షన్స్. యాడ్ ఇంటరాక్షన్ అంటే క్లిక్కేనండి. యాడ్తో ఎలా ఇంటరాక్ట్ అవుతారు? క్లిక్ చేస్తారు, రైట్? సో ప్రతి క్లిక్కి కూడా ఈక్వల్ అమౌంట్ ఆఫ్ వాల్యూ అనేది వెళ్ళిపోతుంది. నెక్స్ట్ టైమ్ డీకే. సో మోర్ క్రెడిట్ విల్ బి గివెన్ టు యాడ్స్ దట్ ఆర్ క్లిక్డ్ విచ్ ఆర్ క్లోజర్ టు ది కన్వర్షన్. సో ఇప్పుడు అతను ఫిఫ్త్ క్లిక్లో కన్వర్ట్ అయ్యాడు అనుకుందాం. సో 1 2 3 4 అండ్ 5. సో ఇప్పుడు ఫిఫ్త్ క్లిక్లో కన్వర్ట్ అయ్యాడు. సో అతని కన్వర్షన్కి దగ్గరగా ఉండే క్లిక్స్కి వీళ్ళు ఎక్కువ వాల్యూ ఇస్తారనమాట టైం డీకే మోడల్లో. మీన్స్ ఈ 2 క్లిక్స్ ఈ 3 క్లిక్స్ కొంచెం దగ్గరగా ఉన్నాయి కదా, సో దోస్ క్లిక్స్ విల్ బి గివెన్ మోర్ వాల్యూ, అట్లా అన్నట్టు. అండ్ దెన్ పొజిషన్ బేస్డ్. సో ఇట్స్ కైండ్ ఆఫ్ యూ షేప్డ్. ఇక్కడ చూడండి, ఇక్కడ డిస్ప్లే సర్విల్ ఇది కొంచెం యూ షేప్డ్లో ఉంటుంది అనమాట. సో 40% క్రెడిట్ వచ్చేసి ఫస్ట్ క్లిక్ ఇస్తారండి. తర్వాత 40% క్రెడిట్ వచ్చేసి లాస్ట్ క్లిక్కి ఇస్తారు. సో మధ్యలో 3 క్లిక్స్కి 20% వెళ్తుంది. దిస్ ఈస్ హాఫ్ ది క్రెడిట్ ఈస్ షేడ్. ఎందుకు అంటే, సో ఫస్ట్ టైం నా యాడ్ చూసారు, ఇట్ వాస్ అన్ ఇంప్రెషన్ మేబీ. సో లాస్ట్ టైం కన్వర్ట్ అయ్యాడు, లాస్ట్ క్లిక్కి కన్వర్ట్ అయ్యాడు. ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ థింగ్. మధ్యలో యాడ్స్ కూడా ఎంతో కొంత ఇంపాక్ట్ చేసింటాయి అతన్ని. సో ఇన్ ఇన్ హిస్ కస్టమర్స్ జర్నీ, సో ఎంతో కొంత ఇంపాక్ట్ చేసి ఉండొచ్చు. అందువల్ల సో హియర్ 40% క్రెడిట్ విల్ బి గివెన్ టు ఫస్ట్ క్లిక్, 40% క్రెడిట్ విల్ బి గివెన్ టు లాస్ట్ క్లిక్, అండ్ మిగతా క్లిక్స్కి 20% క్రెడిట్ అనేది వెళ్తుంది. నా ది మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ ఇస్ డేటా డ్రివెన్ మోడల్. ఇప్పుడు ఇవన్నీ తీసేసారండి, ఈ డేటా డ్రివెన్ మోడల్ యూస్ చేస్తాం. ఇంతకుముందు ఈ డేటా డ్రివెన్ మోడల్ మనం ఎనేబుల్ చేసుకొని యూస్ చేయాలి అంటే పాస్ట్లో మనం యాడ్స్ రన్ చేసి ఉండాలి. అండ్ దెన్ మనకు మినిమం 3000 క్లిక్స్ వచ్చి ఉండాలి, ప్లస్ 300 కన్వర్షన్స్ అయి ఉండాలి పాస్ట్ 30 డేస్లో. ఇవన్నీ జరుగుంటూనే యూస్ చేసుకోగలిగే వాళ్ళము. ఇప్పుడు ఇవన్నీ తీసేసి ఆ రూల్స్ అన్ని తీసేసినారండి. సో వీ కెన్ యూస్ డేటా డ్రివెన్ మోడల్ హ్యాపీలీ. సో నా డేటా డ్రివెన్ అట్రిబ్యూషన్. సో దీన్నే మనం ఇన్ షార్ట్ డిడిఏ అని కూడా అనొచ్చు అనమాట. వాట్ ఈస్ దిస్? హియర్ ఇట్ యూజెస్ ఏఐ. సో ఏఐని యూజ్ చేసుకొని ఇట్ గివ్స్ క్రెడిట్ టు ఈచ్ ఇంటరాక్షన్. సో ఇది ప్రతి ఇంటరాక్షన్కి కూడా ఒక సర్టన్ క్రెడిట్ అనేది ఇస్తుందండి. చూడండి, ఇది దీనికి కొంచెం ఎక్కువ క్రెడిట్ ఉంది, దీనికి కొంచెం తక్కువ, దీనికి కొంచెం. సో దేని బేస్ చేసుకొని ఇస్తుంది? సో ఇట్ క్యాలిక్యులేట్స్ హౌ మచ్ ఈచ్ ఇంటరాక్షన్ కాంట్రిబ్యూటెడ్ టు ది సేల్. సో ప్రతి ఇంటరాక్షన్ కూడా యూజర్ అనేవాడు ఆ ప్రోడక్ట్ పర్చేస్ చేయడానికి ఎంత కాంట్రిబ్యూట్ చేసింది. సో ఒక క్లిక్లో యూజర్ అనేవాడు మన వెబ్సైట్ వరకు వెళ్ళిండొచ్చు, ఇంకో క్లిక్లో యూజర్ అనేవాడు టెంప్ట్ అయి కార్ట్ పేజ్ వరకు వెళ్ళిండొచ్చు, ఇంకో క్లిక్లో పేమెంట్ చేసి ఉండొచ్చు. అవును, ప్రతి క్లిక్కి ఎంతో కొంత ఇంపార్టెన్స్ అనేది ఉంది ఇక్కడ. సో అది యూజర్ అనేవాడు ఒక సేల్ కంప్లీట్ చేయడానికి ఎంత కాంట్రిబ్యూట్ చేసింది అనే దాన్ని బేస్ చేసుకొని క్రెడిట్ అనేది ఇస్తామన్నమాట. ఓకే. సో ఇది దేని బేస్ చేసుకుంటుంది? గూగుల్స్ మెషిన్ లెర్నింగ్. సో గూగుల్స్ మెషిన్ లెర్నింగ్ అంటే ఏఐ అనుకోండి, గూగుల్ ఏఐ యూస్ చేసుకొని డిసైడ్ చేస్తుంది అనమాట. సో ఇట్ విల్ ఆల్సో చెక్స్ ది యూజర్స్ పాస్ట్ హిస్టరీ అన్నట్టు, అకౌంట్ హిస్టరీ అవంతా కూడా చెక్ చేసుకుంటుంది. ఐ మీన్ మన అకౌంట్ హిస్టరీ. సో యూజర్ అనేవాడు ఇంతమంది ఎంత సేల్స్ జరిగాయి, ఎవ్రీథింగ్ ఇట్ విల్ చెక్ అండ్ ఇట్ విల్ గివ్ దట్. సో అండ్ దెన్ ఐ విల్ చూస్ దట్. ఆబ్వియస్లీ ఇదే బెటర్ అండి, సో ఇదే చూస్ చేసుకుంటున్నాను. అండ్ దెన్ ఎన్హాన్స్డ్ కన్వర్షన్స్. సో మన కన్వర్షన్ ట్రాకింగ్ యాక్యురసీ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి అని అనుకుంటే మనం ఈ ఎన్హాన్స్డ్ కన్వర్షన్స్ చూస్ చేసుకోవచ్చండి. సో ఇక్కడ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూజర్ అనేవాడు నా వెబ్సైట్కి వచ్చాడు. సో హీ ఫిల్డ్ అప్ మై ఫామ్. సో ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడు డీటెయిల్స్ ఇస్తారు కదా, అవునా? నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, అడ్రస్, సబ్మిట్ ఎక్సెట్రా. సో ఆ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేస్తాడు కదా, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా గూగుల్కి సెండ్ అవుతాయి అన్నమాట మన వెబ్సైట్ నుంచి. సో అఫ్ కోర్స్ దే ఆర్ ఎన్క్రిప్టెడ్, అంటే సేఫ్గానే వెళ్తాయి, లీకేజ్ ఏమి ఉండదు. సో అవన్నీ వెళ్ళిన తర్వాత గూగుల్ ఏం చేస్తుంది అంటే
ఒకవేళ సేమ్ యూజర్ అనేవాడు వేరే డివైజెస్లో ఎక్కడన్నా యాక్షన్స్ పర్ఫామ్ చేస్తూ ఉన్నా కూడా ట్రాక్ చేసుకుంటుంది అనమాట. సో లైక్ ఇప్పుడు ఈ ల్యాప్టాప్ నాదేనండి, నేను వాడతా. సో ఈ ల్యాప్టాప్ త్రూ నేను అమెజాన్లో ప్రోడక్ట్ పర్చేస్ చేసిన. సో ఆన్ సమ్ అదర్ డే నా ఫోన్ నుంచి నేను అమెజాన్లో ఇంకో ప్రోడక్ట్ పర్చేస్ చేసిన. సో ఈ రెండు కన్వర్షన్స్ జరిగినాయి, బట్ ఐఎమ్ ది సేమ్ యూజర్. అవునా? డివైస్ వేరే, అంతే. అవునా అండి? Yes. Yes. సో ఇది కొంచెము ఇట్లా ఇట్లా డేటా అంతా కలెక్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే, సో నా నేమ్, నా మెయిల్ ఐడి, నా ఫోన్ నెంబర్ అంతా రికార్డ్ అయి ఉంటుంది. సో అతను అది క్యాలిక్యులేట్ చేసుకుంటుంది అనమాట గూగుల్. ఓకే, వీడు సేమ్ యూజరే, ల్యాప్టాప్ త్రూ కన్వర్షన్ జరిగింది, ఫోన్ త్రూ ఒక కన్వర్షన్ జరిగింది. సో ఈ రెండు కన్వర్షన్స్ వీడి అకౌంట్లోకే వస్తాయి. సో ఈజ్ ది సేమ్ యూజర్ అన్నట్టు అది క్యాలిక్యులేట్ చేసుకుంటుంది అన్నమాట. సో బట్ ఇట్స్ నాట్ దాట్ నెససరీ అండి. సో మీరు కావాలి అంటే కన్వర్షన్ సెట్టింగ్స్లోకి వెళ్ళి మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు అనమాట ఇది. సో ఆర్ విల్ సింప్లీ క్లిక్ ఆన్ డన్. ఇది క్లిక్ చేస్తే మళ్ళీ వెళ్ళిపోతుంది, అందుకని నేను క్లిక్ చేసి పెట్టున్నా. వెనకాల సైడ్ మీరు చూస్తే సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయింది. తర్వాత దాన్ని సెట్ చేద్దాం. సింపుల్గా ఎనేబుల్ చేస్తే సరిపోతుంది. ఇట్స్ నాట్ మ్యాండేటరీ. Okay. అండ్ దెన్ ఎందుకంటే దీని తర్వాత కోడ్ వస్తుంది అనమాట, హ్యావ్ టు పేస్ట్ ఇట్. సో అది మళ్ళా బ్యాక్ వెళ్ళి కన్ఫ్యూజ్ అవుతారు అన్నట్టు నేను చేయలేదు. ఇట్ ఈస్ టేకింగ్ టైమ్. ఇట్స్ ఓకే, క్లిక్ ఆన్ డన్. వచ్చేసింది ఇదే. ఓకే, టర్న్ ఆన్ చేయండి, అగ్రీ చేయండి. అండ్ దెన్ యూ కెన్ చూస్ సేవ్. యూ హ్యావ్ టు చూస్ అన్ ఆప్షన్. సో త్రూ కోడా ఏంటి అనేది మీరు చూస్ చేసుకోవాలి. యూ కెన్ చూస్ ఎనీథింగ్ అండ్ యూ కెన్ క్లిక్ ఆన్ సేవ్. ఈ గూగుల్ ట్యాగ్ మేనేజర్ వీటి గురించి మనం ఫర్దర్ క్లాసెస్లో డిస్కస్ చేస్తాం. సో Okay. సమ్మరీకి వెళ్తాను. ఇట్లా పోతుందనే ఐ కుడెంట్. సో వ్యూ ఆల్ కన్వర్షన్ యాక్షన్స్. సేవ్ అయింది. దిస్ ఈస్ ది వన్, ఐ థింక్. ఓకే, సో మనకు కంప్లీట్ అయిన తర్వాత ఒక కోడ్ వస్తుంది. ఆల్సో వీ కెన్ గెట్ ది కోడ్ లేటర్ ఆల్సో, బట్ ఐ విల్ చూస్ సమ్. సో అగైన్ ఐ విల్ గో త్రూ ఆల్ దిస్. సో మీకు ఒక ఫ్లో ఉంటుంది. సో కన్వర్షన్స్ అనే వెబ్సైట్, remove that, save and continue, submit lead form. ఓకే, సో ఇందాక చూస్ చేసుకున్నాం, యూ నో దట్ ఐఎమ్ క్లికింగ్ ఆన్ డన్. సో అండ్ దెన్ ఐ విల్ క్లిక్ ఆన్ సేవ్ అండ్ కంటిన్యూ. సో మీకు ఇలా క్లిక్ చేసిన తర్వాత ఒక కోడ్ ఇస్తుంది అనమాట. సో ఈ కోడ్ని మనం పేస్ట్ చేయాలి. ఓకే, సో క్లిక్ ఆన్ గూగుల్ ట్యాగ్ సెటప్. సో సెటప్ ఏ గూగుల్ ట్యాగ్, ఇన్స్టాల్ మాన్యువల్లీ. You have to copy this tag and you have to paste it on your website. బట్ యాక్చువల్గా అయితే మనం ఈ కోడ్ ఆల్రెడీ పేస్ట్ చేసామండి. జీ ట్యాగ్ అంటారు దీన్ని, గూగుల్ ట్యాగ్ అంటారు. సో ఇందాక మనం మన వెబ్సైట్ని గూగుల్ యాడ్స్ అకౌంట్ని కనెక్ట్ చేసేటప్పుడు ఆల్రెడీ మనం ఈ కోడ్ని పేస్ట్ చేసినాం అనమాట. సో వీ నీడ్ నాట్ పేస్ట్ ఇట్ అగైన్. ఒకవేళ పేస్ట్ చేసి ఉండకపోతే మీరు ఇది చూస్ చేసుకొని పేస్ట్ చేయండి. సో నవ్ ఐ విల్ గో ఫర్ ఈవెంట్ స్నిప్పెట్. సో క్లిక్ ఆన్ సి ఈవెంట్ స్నిప్పెట్. సో ఈవెంట్ స్నిప్పెట్ కోడ్ అంటే ఏంటి? సో దిస్ ఈస్ ఏ స్మాల్ పీస్ ఆఫ్ జావా స్క్రిప్ట్ కోడ్. ఇది ఒక జావా స్క్రిప్ట్ కోడ్ అండి. కన్వర్షన్ ట్రాకింగ్లో ఇది కూడా ఒక పార్ట్ అనమాట. సో మన వెబ్సైట్లో ఏదైనా స్పెసిఫిక్ యాక్షన్ పర్ఫామ్ అయినప్పుడు ఇది గూగుల్ యాడ్స్కి తెలియజేస్తుంది అనమాట. సో దట్ గూగుల్ యాడ్స్ విల్ రికార్డ్ ఇట్. ఓకే, సో వీ హ్యావ్ టు ప్లేస్ దిట్ స్నిప్పెట్ కోడ్ ఆన్ ది రిలవెంట్ వెబ్సైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం అమెజాన్లో ఉందాం అనుకుందాం. అమెజాన్లో యూజర్ అనేవాడు ఒక ప్రోడక్ట్ పర్చేస్ చేసిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు? హీ విల్ గో టు చెక్అవుట్ పేజ్, రైట్? సో ఆ చెక్అవుట్ పేజ్లో కనుక మనము ఇట్లాంటి ఈవెంట్ స్నిప్పెట్ కోడ్ పేస్ట్ చేసాం అనుకోండి, దెన్ వాట్ విల్ హ్యాపెన్? సో చెక్అవుట్కి వెళ్ళిన తర్వాత సో ఈ మేక్ ఏ పేమెంట్ ఆర్ ఎల్స్ వన్స్ ఈ గోస్ టు థ్యాంక్ యూ పేజ్. సో ఆ థ్యాంక్ యూ పేజ్లో కనుక మనం ఈ ఈవెంట్ స్నిప్పెట్ కోడ్ పేస్ట్ చేస్తే సో వీ కెన్ నో సో వన్ కన్వర్షన్ కంప్లీటెడ్ అన్నట్టు ఈజీగా తెలిసిపోతుంది అనమాట. ఓకే, సో వెన్ ఏ యూజర్ రీచెస్ ది థ్యాంక్ యూ పేజ్ ఆర్ చెక్అవుట్ పేజ్, సో దిస్ స్నిప్పెట్ కోడ్ విల్ సెండ్స్
data to Google Ads so that it can రికార్డ్ ఏ కన్వర్షన్. ఈ ఈవెంట్ స్నిప్పెట్ కోడ్ అనేది గూగుల్ యాడ్స్కి డేటా పంపిస్తుంది. సో యూజర్ అనేవాడు చెక్అవుట్ పేజ్ కానీ థ్యాంక్ యూ పేజ్ కానీ రీచ్ అయ్యాడు అన్నట్టు. సో ఈ గూగుల్ యాడ్స్ అనేది ఒక కన్వర్షన్ అయినట్టు రికార్డ్ చేసుకుంటుంది అన్నమాట. ఓకే. సో ఇండివిజువల్ కన్వర్షన్స్ని మనం రికార్డ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ ఈవెంట్ స్నిప్పెట్స్ బాగా పనిచేస్తాయి. సో ఇట్స్ ఎ స్మాల్ పీస్ ఆఫ్ జావా స్క్రిప్ట్ కోడ్. సో ఇది కూడా కన్వర్షన్ ట్రాకింగ్కి హెల్ప్ చేస్తుంది. సో ఇట్ విల్ టెల్ గూగుల్ యాడ్స్ ఇఫ్ ఎ స్పెసిఫిక్ యాక్షన్ గెట్స్ పర్ఫార్మ్డ్ ఆన్ అవర్ వెబ్సైట్. సో నేను సి ఈవెంట్ స్నిప్పెట్ మీద క్లిక్ చేస్తాను. సో పేజ్ లోడ్ చూస్ చేసుకోండి. సో ఇప్పుడు థ్యాంక్ యూ పేజ్ లోడ్ అయితే నా వెబ్సైట్లో యూజర్ అనేవాడు థ్యాంక్ యూ పేజ్కి రీచ్ అవుట్ అయితే ఏమవుతుంది? ఇట్ ఈస్ కాల్డ్ ఎ కన్వర్షన్. థ్యాంక్ యూ పేజ్ యూజువల్గా ఎప్పుడు కనిపిస్తుంది అండి మనకి? సో యూజర్ అనేవాడు ఒక యాక్షన్ పర్ఫామ్ చేసినప్పుడు, ఒక వాల్యుబుల్ యాక్షన్ పర్ఫామ్ చేసినప్పుడు, సో ఒక ప్రోడక్ట్ పర్చేస్ చేసేసాడు, నెక్స్ట్ విల్ షో హిమ్ ఏ థ్యాంక్ యూ పేజ్. నా ఫామ్ ఫిల్అప్ చేసేసాడు, మనం అతనికి థ్యాంక్ యూ పేజ్ చూపించచ్చు అలాగనమాట. సో థ్యాంక్ యూ పేజ్ అనేది మన మెన్యూలో ఉండకూడదు. సో ఇట్ షుడ్ బి రీడైరెక్టెడ్. సో ఫామ్ ఫిల్అప్ చేసి సబ్మిట్ కొట్టగానే రీడైరెక్ట్ అవ్వాలి. పర్చేస్ కంప్లీట్ అవ్వగానే థ్యాంక్ యూ పేజ్కి మనం రీడైరెక్ట్ చేయాలన్నమాట యూజర్ని. సో ఐ కాపీ దిస్ కోడ్. సో అండ్ దెన్ ఐ గో టు మై వెబ్సైట్. సో చెక్అవుట్ పేజ్కి వెళ్ళినప్పుడు కానీ థ్యాంక్ యూ పేజ్కి వెళ్ళినప్పుడు అని చెప్తాను నేను. సో యూ హ్యావ్ టు వాట్ యూ హ్యావ్ టు డూ, యూ హ్యావ్ టు క్రియేట్ ఎ పేజ్, థ్యాంక్ యూ పేజ్. సో పేజెస్, ఆల్ పేజెస్. So and then create a new page, add page. Then I'll name it as thank you. సో ఈ పేజ్ లోడ్ అయినప్పుడు ఈ ట్యాగ్ అనేది ఫైర్ అవుతుంది అనమాట. సో వీ హ్యావ్ టు రీడైరెక్ట్ యూజర్స్ ఫ్రమ్ ఫామ్ ఫిల్అప్. ఇక్కడ ఒక కస్టమ్ హెచ్టిఎంఎల్ బ్లాక్ అనేది యాడ్ చేసుకోండి. కస్టమ్ హెచ్టిఎంఎల్ and then I'll place the code here and then I'll click on publish. సో ఈ కోడ్ అనేది యూజర్కి కనిపించదండి. సో ఐ క్లిక్ ఆన్ వ్యూ పేజ్. యూజర్కి ఈ కోడ్ ఏం కనిపించదు. సో ఎవరైనా యూజర్ ఈ పేజ్కి రీచ్ అవుట్ అయితే గూగుల్ యాడ్స్కి ఒక ట్రిగ్గర్ వెళ్తుంది అనమాట, ఒక కన్వర్షన్ కంప్లీట్ అయింది అని ట్రిగ్గర్ వెళ్తుంది, అంతే, దట్స్ ఇట్. ఓకే. సో ఇది యూజర్కి ఏమాత్రం కనిపించదు, డోంట్ వరీ. యూ కెన్ సింప్లీ రైట్ ఇట్ టెక్స్ట్ లైక్ సో థ్యాంక్స్ ఫర్ ఫిల్లింగ్ ది ఫామ్ అలాగా అండ్ దెన్ క్లిక్ ఆన్ సేవ్. సో ఆల్రెడీ నేను మీకు చెప్పున్నా అండి వర్డ్ ప్రెస్లో ఫామ్ క్రియేట్ చేసేటప్పుడు రీడైరెక్షన్ ఎలా చేయాలి అని. సో ఐ విల్ ట్రై టు షో ఇట్ అగైన్. సో ఐ విల్ గో టు వర్డ్ ప్రెస్. సో plugins, add plugin. And then I'll go for Ninja Forms or something. So this is the plugin update. So already ఉంది అనుకుంటా నేను. సో I'll open that plugin. Ninja Forms అనేది ఎక్కడుందో వెతకండి. సో tools. సో it should be here itself. Or else నేను డైరెక్ట్గా ప్లగిన్స్లోకి వెళ్ళిపోతాను. It is easy to search there. సో installed plugins. సో మోస్ట్లీ డాష్బోర్డ్లో కనిపిస్తుందండి. సో ఎక్కువ ఉన్నాయేమో ప్లగిన్స్. సో నేను నింజా ఫామ్స్ అని సర్చ్ చేస్తాను. సో ఉంది అండి, యాక్టివేట్ చేయలేదు, సారీ, అందుకే ఇక్కడ డాష్బోర్డ్లో కనిపించలేదు నాకు. యాక్టివేటెడ్. సో నా హియర్ ఇట్ ఈస్. సో డాష్బోర్డ్లోకి వెళ్తాను నేను. సో సో ఐ యూస్ ది సేమ్ థింగ్. ఈ షార్ట్ కోడ్ని కాపీ చేసుకోండి. సో
ఐ వాంట్ యాడ్ ఎ రీడైరెక్షన్. సో ఆన్ క్లిక్ ఆఫ్ సబ్మిట్, ఎవరైనా సరే సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఐ వాంట్ దెమ్ టు గెట్ రీడైరెక్టెడ్ టు థ్యాంక్ యూ పేజ్. ఈమెయిల్స్ అండ్ యాక్షన్స్. సో అండ్ దెన్ యాడ్ న్యూ యాక్షన్. సో రీడైరెక్ట్, ఐఎమ్ గివింగ్ ది యూఆర్ఎల్. సో ఈ థ్యాంక్ యూ పేజ్ యూఆర్ఎల్ ఇస్తానండి నేను ఇక్కడ. సో దిస్ ఈస్ ది థ్యాంక్ యూ పేజ్ యూఆర్ఎల్. ఈ యూఆర్ఎల్ నేను ఇక్కడ ఇస్తున్నాను. అండ్ దెన్ క్లిక్ ఆన్ పబ్లిష్. సో ఇప్పుడు ఎవరైనా సరే యూజరు ఈ ఫామ్ని సబ్మిట్ చేయగానే దిల్ బి రీడైరెక్ట్ టు థ్యాంక్ యూ పేజ్. యూజర్ థ్యాంక్ యూ పేజ్కి వెళ్ళాడంటే ఏంటి అర్థం? నా ఫామ్ ఫిల్అప్ చేశాడు అని, అంటే ఒక కన్వర్షన్ జరిగింది అని అర్థం. సో ఇది గూగుల్ యాడ్స్కి ఎలా తెలుస్తుంది? ఈ ఈవెంట్ స్నిప్పెట్ కోడ్ పేస్ట్ చేసాం కదండి, అది ట్రిగ్గర్ చేస్తుంది అనమాట అక్కడ. సో ఐల్ గో బ్యాక్ ఆర్ ఎల్స్ ఐల్ క్లోజ్ దిస్. సో ఈ ఫామ్ని నేను నా వెబ్సైట్లో పేస్ట్ చేస్తాను. సో పేజెస్, ఆల్ పేజెస్, and then I'll create a page. సో కాంటాక్ట్ అస్ అలా ఒక పేజ్ క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ చేసి ఇక్కడ ఫామ్ ఫిల్అప్ చేస్తున్నాను. సో ఫామ్ యాడ్ చేస్తున్నాను. సో హౌ కెన్ వి యాడ్? త్రూ షార్ట్ కోడ్. I'll paste the short code here and then I'll click on publish. Okay, and then I'll close this. సో సేవ్ చేశాను. సో ఈ పేజ్ని మీరు మెనూలో పెట్టుకోవాలండి. సో కాంటాక్ట్ పేజ్ షుడ్ బీ ఇన్ మెన్యూ, బట్ థ్యాంక్ యూ పేజ్ షుడ్ నాట్ బీ ఇన్ మెన్యూ. ఎందుకు? అతను పేమెంట్ చేయకుండానే థ్యాంక్ యూ పేజ్కి వెళ్ళిపోయినా, ఫామ్ ఫిల్అప్ చేయకుండానే థ్యాంక్ యూ పేజ్కి వెళ్ళిపోతే ఏమవుతుంది? ఇట్స్ వేస్ట్ ఆఫ్ థింగ్ కదా, మనం తెలుసుకోవడానికి ఇదంతా కూడా. Okay. అపియరెన్స్, మెన్యూస్, అండ్ దెన్ సో ఇప్పుడు నేను వ్యూ ఆల్ అండ్ దెన్ కాంటాక్ట్ పేజ్ని నేను యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ పెడుతున్నా అండి, అండ్ దెన్ సేవ్. సో నా ఐ రిఫ్రెష్ ది వెబ్సైట్. సో ఇప్పుడు కాంటాక్టర్స్ ఇక్కడ ఉందండి పేజ్. సో ఎప్పుడైనా యూజర్ నేమ్, ఈమెయిల్, మెసేజ్ ఇవన్నీ ఫిల్ చేసి సబ్మిట్ చేయగానే ఈ షుడ్ బి రీడైరెక్టెడ్ టు థ్యాంక్ యూ పేజ్. సో ఐమ్ గివింగ్ లైక్ అమర్ సంథింగ్ మెసేజ్ ఐ. సో లెట్ మీ నో ది కోర్స్ డీటెయిల్స్ అలా ఇస్తున్నా. అండ్ దెన్ ఐల్ క్లిక్ ఆన్ సబ్మిట్. సో చూడండి, దే ఆర్ రీడైరెక్టెడ్ టు థ్యాంక్ యూ పేజ్. ఇప్పుడు ఒక కన్వర్షన్ అనేది జరిగినట్లు అన్నమాట. క్లియర్ టిల్ నా? నా సో ఇప్పుడు మీరు ఇంకో కన్వర్షన్ కూడా యాడ్ చేయాలి అనుకుంటున్నారు, అది కూడా మీరు చేయొచ్చండి. యూ కెన్ సింప్లీ గో టు గూగుల్ యాడ్స్, క్లోజ్. సో దెన్ ఇక్కడ ఫినిష్ అయిపోయింది కదా, నేను ఫినిష్ మీద కొట్టేస్తున్నాను. ఇందాక జీసీఎల్ ఐడి అని ఒకటి వచ్చిందండి, మనం తర్వాత మాట్లాడదాం దాని గురించి. సో ఇఫ్ యూ వాంట్ క్రియేట్ అనదర్ కన్వర్షన్ యూ కెన్ ఆల్సో డూ దాట్. సో ఇలా మీరు మల్టిపుల్ కన్వర్షన్స్ కూడా సెటప్ చేసుకోవచ్చు. అండ్ దెన్ సేవ్ అండ్ కంటిన్యూ. అండ్ దెన్ సో ఈసారి మీరు ఎవరైనా పర్చేస్ చేస్తే తెలుసుకోవాలి అనుకుంటున్నారు, సో యూ కెన్ డూ దాట్. సో మాన్యువల్లీ విత్ కోడ్ కన్వర్షన్ సెట్టింగ్స్. సో యూ కెన్ ఫిల్ దెమ్ ఆల్. సో మీరు ఏమంతా ఫిల్ చేసి ఓకే, సో యూ కెన్ క్లిక్ ఆన్ డన్. ఆల్రెడీ మనం కోడ్ పేస్ట్ చేసేసామండి, ఇంకేం కోడ్ పేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. గూగుల్ ట్యాగ్ అనేది ఆల్రెడీ మనం మన వెబ్సైట్లో పేస్ట్ చేసేసాము. ఓకే, సో నా దీన్ని మన క్యాంపెయిన్కి ఎట్లా ఇంటిగ్రేట్ చేసుకోవాలి? సో ఇప్పుడు నేను ఒక క్యాంపెయిన్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. సో సర్చ్ నెట్వర్క్, డిస్ప్లే నెట్వర్క్, సమ్ క్యాంపెయిన్ నేను క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. సో ఆ క్యాంపెయిన్లో మనం యాడ్స్ రన్ చేస్తాం. ఆ యాడ్స్ త్రూ ఎవరైనా యూజర్స్ నా వెబ్సైట్కి వెళ్తే వాళ్ళు ఏమేం చేస్తున్నారు అనేది నేను ట్రాక్ చేద్దాం అనుకుంటున్నా. నా సింప్లీ క్లిక్ ఆన్ క్రియేట్ అండ్ దెన్ క్లిక్ ఆన్ క్యాంపెయిన్. సో and then create a campaign without guidance and then you can go for search or something. సో ఇక్కడ మీరు చూస్ చేసుకోవచ్చు చూడండి. సో సబ్మిట్ లీడ్ ఫామ్స్ అనే కన్వర్షన్ ఆల్రెడీ ఇక్కడ యాడ్ అయిపోయింది.
ఒకవేళ ఇది వద్దు అనుకుంటే కెన్ రిమూవ్. సో మల్టిపుల్ కన్వర్షన్ యాక్షన్స్ కూడా మీరు పెట్టుకోవచ్చండి. సో లేదంటే యాడ్ గోల్ మీద క్లిక్ చేస్తే ఇంకో కన్వర్షన్ ఆల్రెడీ ఉందంట ఇక్కడ, కన్వర్షన్ ట్రాకింగ్ సెటప్ చేసింది పేజ్ జ్యూస్ అనేది, మీరు ఇది కూడా యాడ్ చేసుకోవచ్చు. యూ కెన్ క్లిక్ ఆన్ కంటిన్యూ వెబ్సైట్ విజిట్స్, యూ కెన్ గివ్ యువర్ వెబ్సైట్ యూఆర్ఎల్, కంటిన్యూ, అండ్ దెన్ యూ కెన్ గో ఫర్ క్యాంపెయిన్ క్రియేషన్. సో నార్మల్గా ఇంకా బిడ్డింగ్, లొకేషన్ టార్గెటింగ్ ఎక్సెట్రా ఎక్సెట్రా టార్గెటింగ్ అంతా కూడా ఇచ్చేసుకొని యాడ్స్ క్రియేట్ చేసుకొని మీరు క్యాంపెయిన్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో మనకి ఎప్పుడు తెలుస్తుందంటే యూజర్ అనేవాడు మన వెబ్సైట్కి వెళ్ళి ఏం యాక్షన్స్ పర్ఫామ్ చేశాడు అని, వన్స్ ది క్యాంపెయిన్ గోస్ లైవ్. సో మన క్యాంపెయిన్ లైవ్లోకి వెళ్ళి మనీ కట్ అయ్యి యాడ్స్ రన్ అయిన తర్వాత మనకి కన్వర్షన్స్ అనేటివి కనిపిస్తాయి అన్నమాట. ఓకే, క్లియర్ టిల్ నా? సో ఇఫ్ యూ వాంట్ టు యాడ్ అనదర్ కన్వర్షన్ వాట్ వీ కెన్ డూ, సో గోల్స్లోకి వెళ్ళి, కన్వర్షన్స్లోకి వెళ్ళి, సమ్మరీలోకి వెళ్ళి, సో క్రియేట్ ఎ కన్వర్షన్ యాక్షన్, అండ్ దెన్ కన్వర్షన్స్ ఆన్ మై వెబ్సైట్, మీ వెబ్సైట్ యూఆర్ఎల్ ఇవ్వండి, సేవ్ అండ్ కంటిన్యూ. సో ఇక్కడ నేను తర్వాత డిస్కస్ చేస్తా అని చెప్పున్నా. సో మాన్యువల్లీ విత్ కోడ్, ఆటోమేటికల్లీ వితౌట్ కోడ్ అని. సో ప్రొవైడ్ ఎ వెబ్సైట్ యూఆర్ఎల్ అండ్ గూగుల్ ట్యాగ్ కెన్ డిటెక్ట్ ది కన్వర్షన్ ఫర్ యూ. సో యాక్చువల్గా అయితేనండి, సో వీ మస్ట్ ఇన్స్టాల్ దిస్ గ్లోబల్ సైట్ ట్యాగ్, దీన్నే జీ ట్యాగ్ అంటాం, గూగుల్ ట్యాగ్ అంటాం. సో ఈ గ్లోబల్ సైట్ ట్యాగ్ అనేది కంపల్సరీగా మన వెబ్సైట్లో మనం పెట్టుండాలి, ఆల్రెడీ మనం పెట్టాము అది. ఓకే, సో హెడర్ సెక్షన్లో పెట్టుండాలి. నెక్స్ట్ ఈవెంట్ స్నిప్పట్ అనేది ఏ పేజ్లో అయితే కన్వర్షన్ జరిగితే మీరు ట్రాక్ చేద్దాం అనుకుంటున్నారో ఆ పేజ్లో పెట్టాలన్నమాట. సో ఒకవేళ ఈవెంట్ స్నిప్పెట్ కోడ్ని కనుక మీరు స్కిప్ చేద్దామని అనుకుంటే, సో గ్లోబల్ సైట్ ట్యాగ్ అయితే కంపల్సరీ ఇట్ మస్ట్ బి ప్లేస్డ్ ఆన్ అవర్ వెబ్సైట్ ఇన్ ది హెడర్ సెక్షన్. మీరు ఇంకా ఈవెంట్ స్నిప్పెట్ కోడ్, ఇందాక చెప్పాను కదా థ్యాంక్ యూ పేజ్ లోడ్ అవుతే ట్రిగ్గర్ అవుతుంది, అలా అవ్వాలి అంటే ఈవెంట్ స్నిప్పెట్ కోడ్ పెట్టాలి అని. సో అలా మళ్ళీ నేను ఇంకో కోడ్ పెట్టడం నాకు ఇష్టం లేదు అలా మీరు అనుకుంటే ఇక్కడ హ్యాపీగా మీరు చెప్పేయచ్చు అనమాట. సో ఇఫ్ ది యూఆర్ఎల్ కంటైన్స్ ఆర్ ఇఫ్ ది యూఆర్ఎల్ ఈస్, సో స్లాష్ థ్యాంక్ యూ, ఇలా మీరు హ్యాపీగా ఇచ్చేయచ్చు. సో యూ కెన్ గివ్ ది యూఆర్ఎల్, సో స్లాష్ థ్యాంక్ యూ ఇస్తే సరిపోతుంది, ఆల్రెడీ ఉంది కాబట్టి. సమ్ దెన్ కన్వర్షన్ సెట్టింగ్స్, యూ కెన్ సెటప్ ఎవ్రీథింగ్ అండ్ యూ కెన్ సింప్లీ క్లిక్ ఆన్ డన్. సో మీరు గ్లోబల్ సైట్ ట్యాగ్ అయితే కంపల్సరీ అండి, కన్వర్షన్స్ ట్రాక్ అవ్వాలి అంటే మన వెబ్సైట్లో ఉండాలి. సో ఏదైనా స్పెసిఫిక్ ఈవెంట్ని కూడా మనం ట్రాక్ చేయాలి అనుకుంటే ఈవెంట్ స్నిప్పెట్ కోడ్ అనేది వాడతాం. ఆ ఈవెంట్ స్నిప్పెట్ కోడ్ మీరు మాన్యువల్గా అయినా మీ వెబ్సైట్లో ఆ పర్టికులర్ పేజ్లో పెట్టుకోవచ్చు. లేదు అంటే ఇలా వితౌట్ కోడ్ మీరు ఇలా స్పెసిఫిక్ యూఆర్ఎల్ ఇచ్చేసి రిమైనింగ్ అంతా సెట్ చేసుకొని డన్ మీద క్లిక్ చేసి యూ కెన్ క్రియేట్ ఏ కన్వర్షన్ అన్నట్టు. అండ్ యూ కెన్ సింప్లీ క్లిక్ ఆన్ సేవ్ అండ్ కంటిన్యూ. సో అర్థమైందా అండి? దిస్ ఈస్ హౌ వీ కెన్ స్కిప్ ఏ Yes. ఈవెంట్ స్నిప్పెట్ కోడ్. బట్ ఈ గూగుల్ ట్యాగ్ అనేది మ్యాండటరీ, కంపల్సరీగా సెటప్ అయి ఉండాలన్నమాట. Okay. డన్. సో దట్ ఈస్ అబౌట్ కన్వర్షన్ ట్రాకింగ్. సో సింపుల్గా చెప్పాలి అంటే యూజర్ అనేవాడు మన వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత ఏమేం యాక్షన్స్ పర్ఫామ్ చేస్తున్నాడు అనేది తెలుసుకోవడం కోసం ఈ కన్వర్షన్ ట్రాకింగ్ అనేది చేస్తాము.